బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాల్లోకి కాల్పులు జరిపిన మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ స్థలం ఖాళీ చేయాలని బాధితుడిని బెదిరించినట్లు ప్రభాకర్ పై ఆరోపణలు. మణికొండ మణికొండ పంచవటి కాలనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరిపారు. స్థలం ఖాళీ చేయాలని బాధితుడిని బెదిరించినట్లు ప్రభాకర్ పై ఆరోపణలున్నాయి. మణికొండ పంచవటి కాలనీలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ స్థల వివాదంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి తమ్ముడు ప్రభాకర్ గాల్లోకి కాల్పులు జరిపారు. స్థలం ఖాళీ చేయాలని బాధితుడిని బెదిరించినట్లు ప్రభాకర్ పై ఆరోపణలున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, గన్ను తీసుకొని వచ్చాడు, 3 రౌండ్ల కాల్పులైతే జరిపాడు. వెళ్తారా లేకపోతే కాల్చి పడేయాలా అనేటటువంటి బెదిరింపులు ఎందుకు చేశారు ఏంటి అంటే డీటెయిల్గా చూస్తే సైబరాబాద్ మణికొండ లాంటి ప్రాంతంలో అడుగు స్థలాన్ని కూడా ఎవరు వదిలిపెట్టరు. అలాంటిది తన స్థలంలోకి అక్రమంగా మీరు వచ్చారు, ఈ స్థలమంతా కూడా నాదే అంటూ కూడా ప్రభాకర్ అనేటటువంటి వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వారిని బెదిరించడమే కాకుండా గాల్లోకి 3 రౌండ్ల కాల్పులైతే జరిపారు. అసలు ఎవరి ప్రభాకర్ అనే దానికి సంబంధించి డీటెయిల్ ఆరా తీసినప్పుడు ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడిగా బయటపడింది. మరి అతను తనకున్నటువంటి పలుకుబడి ఏదైతుందో ఆ పలుకుబడి ఉపయోగించేసి అక్కడ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఆ బాధితులందరినీ కూడా బెదిరింపులకు గురి చేశారు. మొదట మాట పెరగడంతో చివరికి బాధితులు కూడా ఈ స్థలానికి సంబంధించి వివాదం చెలరేగడంతో ఇక ఎలాగైనా సరే వారిని అక్కడి నుంచి బయటికి పంపించేయాలి అని భావించినటువంటి ప్రభాకర్ తన దగ్గర ఉన్నటువంటి గన్ను ఏదైతుందో ఆ గన్నును తీసి గాల్లోకి 3 రౌండ్ల కాల్పులు జరిపాడు. కాల్పులు జరిపిన వెంటనే బాధితులందరూ కూడా భయపడతారు. ఎవరైనా సరే కాల్పులు జరిపితే ఖచ్చితంగా కూడా ఒక జలక్ అనేది వస్తుంది. అలా వచ్చిన తర్వాత వెంటనే వాళ్ళు వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతం పోలీసులకైతే కంప్లైంట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా రంగంలోకి దిగారు. కాల్పులు జరిపినటువంటి గన్నుతో పాటు అక్యూజ్డ్, ఇప్పుడు అతను నిందితుడు, గాల్లోకి కాల్పులు వితౌట్ ఎనీ రీజన్, అంటే బెదిరించడం అనేది మెయిన్ రీజన్. కానీ అక్కడ తన మీద ఎవరైనా దాడికి వస్తే అప్పుడు కాల్పులు జరిపితే అది వేరే రకంగా ఉంటుంది. అలాగైనా సరే గన్ను అయితే రిసీవ్ చేసుకుంటారు. కానీ స్థల వివాదం, భూ వివాదం ఏదైతుందో ఆ భూ వివాదానికి సంబంధించి కాల్పులు జరపడం అనేది ఖచ్చితంగా నేరం కిందికి వస్తుంది. అలా అయినటువంటి ఈ కేసు ఏదైతుందో దీనికి సంబంధించి ప్రస్తుతం పోలీసుల రంగంలోకి దిగి ప్రభాకర్ దగ్గర ఉన్నటువంటి గన్నుతో పాటు అతన్ని కూడా అదుపులోకి తీసుకోబోతున్నారు. అయితే బాధితులు ఎవరైతున్నారో వాళ్ళు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా కూడా అసలు ఏం జరిగింది, భూ వివాదానికి సంబంధించి మీ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి, వారి దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే జరుపుతారు. ఎంక్వైరీ అనేది భూ వివాదానికి సంబంధించి ఒకటైతే ఇతను గాలిలో కాల్పులు జరపడం అనేది మెయిన్ రీజన్. అదంతా ఇంకపోతుంది, భూ వివాదం అంతా కూడా ఉంది. కానీ ఇక్కడ గాల్లో కాల్పులు జరపడం అనేది చాలా కీలకంగా మారుతుంది. బాధితులు మమ్మల్ని బెదిరించడానికి, భూమిని కబ్జా చేయడానికి, మమ్మల్ని బయటికి పంపించేయడానికి, చంపేస్తామంటూ కూడా బెదిరించడానికి ఇతను కారణమయ్యాడు ప్రభాకర్. అతను ఎవరన్నా కానీ మాజీ డిప్యూటీ సీఎం తమ్ముడైనా లేకపోతే అన్నైనా ఎవరైనా కానీ ఖచ్చితంగా కూడా ఒక గన్ పబ్లిక్ ప్లేస్లో జనాలను బెదిరించడానికి తీసి కాల్చడం అనేది ఖచ్చితంగా ఇది క్రైమ్ అవుతుంది, క్రైమ్ అఫెన్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అందులో భాగంగానే కేసు నమోదు చేసినటువంటి పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. మధు, అయితే గాల్లోకి కాల్పులు జరిగిన నేపథ్యంలో బాధితుడికి ఏమైనా గాయాలయ్యాయా? ఎవరికి ఎటువంటి గాయాలు అవ్వలేదు. అతను కేవలం బెదిరించడానికి మాత్రమే ఆ భూ వివాదానికి సంబంధించి అక్కడికి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని పంపించి వేయడానికి, కేవలం అక్కడి నుంచి
వారిని పంపించి వేయడానికి మాత్రమే ఈ కాల్పులు జరిపారు. అలా పంపించడానికి కారణం ఏంటి, ఆ భూమి అంతటిని కూడా తన స్వాధీనం చేసుకోవడానికి, ఇక పైన ఇక్కడికి వస్తే భూమితో ఖచ్చితంగా కూడా మిమ్మల్ని ఇలానే బెదిరిస్తాము అనేటటువంటి ఒక భయాందోళన వాళ్ళ మైండ్లో ఆ చిప్ అనేది ఎక్కించడం, అంటే అతని దగ్గర గన్ను ఉంది వెళ్తే కాల్చి పడేస్తారు అనేటటువంటి ఒక భయాన్ని క్రియేట్ చేయడానికి చేశారు. కాబట్టి ఎవరికి గాయాలు అవ్వలేదు, బాధితులందరూ కూడా భయపడి ప్రస్తుతం సైబరాబాద్ పోలీసులకు కంప్లైంట్ అయితే ఇచ్చారు. మధు, అయితే ఈ ఇష్యూపై కేసు నమోదు చేశారా? అలాగే ప్రభాకర్ని అదుపులోకి తీసుకున్నారా? అంటే ప్రస్తుతం ఆ ప్రాసెస్ అంతా కూడా జరుగుతుంది. అసలు వివాదం ఏంటి, వివాదానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటిని కూడా ఆరా తీసిన తర్వాత మీరు ఎందుకని గాల్లే కాల్పులు జరపాల్సి వచ్చింది అనే విషయాన్ని కూడా ప్రభాకర్ని అడుగుతారు. దాంతోపాటు బాధితులు మీరెందుకు అక్కడికి వెళ్ళారు, అదే సమయంలో ఏం జరిగింది, మీ మధ్య ఉన్న ఘర్షణ జరిగిందా అనే దానికి సంబంధించి బోత్ సైడ్స్ ఉన్నటువంటి వర్షన్స్ అన్ని తీసుకొని అక్కడ ఇంటెన్షన్గా కావాలనే గన్ను తీసి 3 రోజుల కాల్పులు జరిపారు అనేది అక్కడ బయటపడితే మాత్రం ఖచ్చితంగా ఇది భారీ కేసుగానే మారుతుంది. బెదిరించడం కోసం, భూ వివాదాల కోసం గన్నులు తీసి బెదిరిస్తున్నారు, అదేవిధంగా చంపడానికి ప్రయత్నం చేశారు అనే కేసు అయితే ప్రభాకర్ మీద నమోదవుతుంది. రైట్ మధు, థ్యాంక్ యూ.